అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో 9వ తరగతి వాతావరణానికి సంబంధించినటువంటి రెండో ఉప అంశం ప్రపంచ పీడన మేఖలలు. మిత్రులారా, ఈ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి సహ ఉపాధ్యాయులకు, నా తోటి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులకు మరియు నా శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులకు శుభ అభినందనలు. సో ఈరోజు మనం 9వ తరగతిలో వాతావరణానికి సంబంధించినటువంటి రెండవ ఉప అంశం ప్రపంచ పీడన మేఖలలు, సో ప్రెషర్ బెల్ట్స్. ఈ పీడన మేఖలలు అనే అంశం అమూర్తమైనటువంటి భావన. అంత సులభంగా విద్యార్థులకు అర్థం కాదు. ఈ పీడన మేఖలలు అనే భావన ఒక్కసారి అర్థమైందంటే సమస్త భూగోళ శాస్త్ర విజ్ఞానం మనకి సంపూర్ణంగా అర్థమైనట్టే. ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి అందమైన జలపాతాలు కానీ, ఎడారులు కానీ, లోయలు కానీ, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో వర్షపాతం ద్వారా ఏర్పడుతున్నాయి. మరి అలాంటి వర్షపాతం సంభవించడానికి, అందమైన ప్రకృతి దృశ్యాలను ఏర్పరచడానికి లేదా ప్రకృతి వినాశనానికి దోహదపడే అతి ముఖ్యమైన కారకం పీడనం. సో మరి ఇలాంటి పీడనం గురించి ప్రధానంగా ఈ యూట్యూబ్ లెసన్లో పరోక్షంగా విద్యార్థులకి అర్థమయ్యేటట్టు చెప్పడం కొంచెం కష్టసాధ్యమైన పని. అది తరగతి గదిలోనే చక్కగా చెప్పగలం విద్యార్థులకు అర్థమైనట్లు. అయితే ఈ పాఠ్యాంశం ఉపాధ్యాయ మిత్రుల కోరిక మేరకు ఉపాధ్యాయ మిత్ర బృందాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ పీడన మేఖలనే ఈ పాఠాన్ని నేను చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో విన్న తర్వాత తరగతి గదిలో 9వ తరగతి విద్యార్థులకు మనం చక్కగా దీని గురించి చెప్పగలం. సో నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ప్రెషర్ బెల్ట్స్. పీడన విస్తరణ గురించి నేర్చుకునే ముందు అసలు వాట్ ఈజ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్, వాతావరణ పీడనం అనగానేమి? ఈ వాతావరణ పీడనం అనగానేమి, ఈ పదంలో ముందు వాతావరణం, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వలన భూమి చుట్టూ ఆవరించబడి ఉన్న దట్టమైన గాలి పొరకు వాతావరణం అని పేరు. భూమి యొక్క ఆకర్షణ శక్తి వలన భూమి చుట్టూ గాలి ఉంది. గత వీడియోలో మనం చెప్పుకున్నాం. భూమి యొక్క ఆకర్షణ శక్తి వలన భూమి చుట్టూ గాలి ఉంది. భూమి చుట్టూ ఉన్న గాలిని వాతావరణం అంటాం. సో డ్యూ టు ది గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ ది ఎర్త్, ఎయిర్ సరౌండింగ్ ది ఎర్త్ ఈజ్ కాల్డ్ అట్మాస్ఫియర్. అది వాతావరణం. అదే రకంగా ఈ సృష్టిలో ప్రతి పదార్థానికి బరువు ఉన్నట్టే గాలికి కూడా బరువు ఉందని మొట్టమొదట శాస్త్రీయంగా నిరూపించినటువంటి వ్యక్తి ఇటలీ దేశానికి చెందిన గెలీలియో గెలిలీ. సో గెలీలియో అనే భౌతిక శాస్త్రవేత్తకు సంబంధించి మనం ఈరోజు ఈ వాతావరణ పీడనానికి ఈ గెలీలియో శాస్త్రజ్ఞుడికి అవినాభావ సంబంధం ఉంది. సృష్టిలో అన్ని పదార్థాలకి బరువు ఉన్నట్టే గాలికి కూడా బరువు ఉందని శాస్త్రీయంగా నిరూపించిన మొట్టమొదటి వ్యక్తి గెలీలియో గెలిలీ. గాలికి బరువు ఉంది. ఇక్కడ మనం బరువు కలిగిన పదార్థాలు ఒత్తిడిని కలుగు చేస్తాయి. అది ఘన పదార్థం కావచ్చు, ద్రవ పదార్థం కావచ్చు, వాయు పదార్థం కావచ్చు. ఏ పదార్థానికైతే బరువు ఉందో ఆ బరువు కలిగిన పదార్థం ఎంతో కొంత ఒత్తిడిని కలుగు చేస్తుంది. ఒక పదార్థం కలుగు చేసే ఒత్తిడిని ఆ పదార్థం యొక్క పీడనం అంటాం. ఉదాహరణకి శుద్ధముక్క కలుగు చేసే ఒత్తిడి శుద్ధముక్క పీడనం, లేదా డస్టర్ కలుగు చేసే ఒత్తిడి డస్టర్ పీడనం. కాబట్టి ప్రమాణ వైశాల్యంపై ఒక పదార్థం కలుగు చేసే ఒత్తిడిని ఆ పదార్థం యొక్క పీడనం అంటారన్నమాట. అయితే ఇక్కడ ఒక పదార్థానికి బరువు ఏ రకంగా వస్తుంది? పదార్థానికి బరువు ఏ రకంగా వస్తుంది అంటే, చంద్రమండలం మీదకి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వెళ్లే ముందు అమెరికా దేశానికి చెందిన నాసా సంస్థ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ యొక్క బరువును తోసింది. కిందన భూమి మీద ఉన్నప్పుడు ఆయన 60 కేజీలు ఉన్నాడు.
చంద్రుడి మీదకి వెళ్ళినప్పుడు ఆయన ఏమొచ్చి 10 కేజీలే ఉన్నాడు. అదేంటది, చంద్రుడి మీదకి వెళ్ళిన తర్వాత ఈయన బరువు 10 కేజీలు చూపిస్తుంది, భూమి మీద ఈయన బరువు 60 కేజీలు చూపించింది అంటే ఈ భూమి పైన ఉన్నటువంటి వస్తువులకు బరువు అనేది భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వలన వస్తుంది. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తితో పోలిస్తే చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి 6 రెట్లు తక్కువ. కాబట్టి ఈ భూమి మీద 60 కేజీలు ఉన్న నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద 6 కేజీలే చూపించాడు, 10 కేజీలే చూపించాడు అన్నమాట. సో భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి కన్నా చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి 6 రెట్లు తక్కువ. అంటే ఈ అంశం ద్వారా మనకేమర్థమైందంటే భూమి మీద ఉన్న వస్తువులకు బరువు భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వలన వస్తుంది. అంటే ఉదాహరణకి 70 కేజీలు ఉన్న వ్యక్తి కానీ 10 కేజీలు ఉన్న వ్యక్తి కానీ నేను 10 కేజీలు ఉన్నాను, నేను 70 కేజీలు ఉన్నాను ఎక్కడ, భూమి మీద. ఈ 10 కేజీలు ఉన్న వ్యక్తి 70 కేజీలు ఉన్న వ్యక్తి అంతరిక్షంలోకి వెళ్తే వాళ్ళిద్దరు బరువులు సమానం అవుతాయి. కాబట్టి భూమి మీద ఉండే వస్తువులకు బరువు భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వలన వస్తుంది. ఇక్కడ ఈ విషయం మనం ఎందుకు చెప్పామంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వలన భూమి చుట్టూ గాలి ఉంది, దాన్ని వాతావరణం అన్నాం. అంటే ఆకర్షణ శక్తి వలన వాతావరణం ఉంది. భూమి యొక్క ఆకర్షణ శక్తి వలన భూమి చుట్టూ ఉన్న గాలిని వాతావరణం అన్నాం. కాబట్టి వాతావరణానికి ఏముండాలి, బరువు ఉండాలి. కాబట్టి సృష్టిలో ప్రతి పదార్థానికి బరువు ఉన్నట్టే వాతావరణానికి కూడా బరువు ఉంది. ఎందువలన భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వలన. వాతావరణానికి ఉండే బరువుని మొట్టమొదట కనిపెట్టిన వాడు ఇటలీ దేశానికి చెందిన గెలీలియో గెలీలీ. సో వాతావరణానికి బరువు ఉంది కాబట్టి వాతావరణం కలుగు చేసే ఒత్తిడిని వాతావరణ పీడనం అంటారు. ప్రమాణ వైశాల్యంపై ఒక ప్రదేశంలో ప్రమాణ వైశాల్యంపై వాతావరణం కలుగు చేసే ఒత్తిడిని వాతావరణ పీడనం అంటారు. వాతావరణం ఎందుకు ఒత్తిడి కలుగు చేస్తుంది, వాతావరణానికి బరువు ఉంది కాబట్టి. వాతావరణానికి బరువు ఏ రకంగా వచ్చింది, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వలన. సో కాబట్టి ఒక ప్రదేశంలో వాతావరణం కలిగించే ఒత్తిడిని వాతావరణ పీడనం అంటాం. అట్మాస్ఫియరిక్ ప్రెజర్ వాతావరణ పీడనం అంటాం. మరి వాతావరణం పీడనం అంటే ఏం చెప్పాం, వాతావరణం ఎందుకు ఒత్తిడి కలిగిస్తుంది, వాతావరణానికి బరువు ఉంది కాబట్టి. ఆ బరువును కొలిచే పరికరమే భారమితి. ఆ బరువును కొలిచే పరికరమే భారమితి. ఇక్కడ వాతావరణ పీడనాన్ని కొలిచే పరికరం. సో ద ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈజ్ మెజర్డ్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఈజ్ కాల్డ్ బారోమీటర్. సో బారోమీటర్ని భారమితి అంటాం. వాతావరణ పీడనాన్ని కొలిచే పరికరం భారమితి లేదా బారోమీటర్. చూసారా, భారమితి అంటే బరువు. దేని యొక్క బరువు, వాతావరణం యొక్క బరువు. వాతావరణానికి బరువు ఉంది కాబట్టి మన మీద ఒత్తిడి కలిగిస్తుంది అన్నమాట. కాబట్టి ఆ బరువును కొలిచే పరికరమే భారమితి. వాతావరణ పీడనాన్ని కొలిచే పరికరాన్ని భారమితి అంటారు. భారమితిని ఆంగ్లంలో బారోమీటర్ అంటారు. మొట్టమొదట పాదరసం నింపిన భారమితిని కనుక్కున్నవాడు ఎవాంజెలిస్టా టారిసెల్లి. ఎవాంజెలిస్టా టారిసెల్లి. ఎవరి టారిసెల్లి, గెలీలియో శిష్యుడు. గెలీలియో శిష్యుడు ఈ భారమితిని కనుక్కున్నాడు అన్నమాట. సో వాతావరణ పీడనాన్ని కొలిచే పరికరం భారమితి లేదా బారోమీటర్. మొట్టమొదట పాదరసం నింపిన భారమితిని కనుక్కున్నవాడు ఎవాంజెలిస్టా టారిసెల్లి. టారిసెల్లి గెలీలియో శిష్యుడు. కాబట్టి ఒక ప్రదేశంలో వాతావరణం కలిగించే ఒత్తిడిని వాతావరణ పీడనం అంటారు. వాతావరణ పీడనాన్ని కొలిచే పరికరం భారమితి లేదా బారోమీటర్. అది తర్వాత ఇప్పుడు మనకి మరి సాధారణంగా టీవీలలో కానీ వార్తాపత్రికల్లో కానీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది, ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడింది, ఇట్లాంటి పదాలు మనం తరచుగా వింటాం. ఈ అధిక పీడనం అంటే ఏంటి, అల్పపీడనం అంటే ఏంటి? ఇది ప్రధానంగా ఒక 9వ తరగతి విద్యార్థికి పీడనం గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఏర్పడాలంటే అధిక పీడనం అనగానేమి, అల్పపీడనం అనగానేమి, ఈ 2 పదాలకి సంబంధించినటువంటి తార్కిక అవగాహన రావాలి. ఎప్పుడైతే పిల్లవాడికి ఆ రకమైన తార్కిక అవగాహన మనం ఇవ్వగలుగుతామో ఈ పాఠం పరిపూర్ణంగా అర్థమవుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ అధిక పీడనము, అల్పపీడనం. సో ఇక్కడ ఎక్కువ బరువున్న గాలి అధిక పీడనం కలిగిస్తుందని, తక్కువ బరువున్న గాలి అల్పపీడనం కలిగిస్తుందని సగటు విద్యార్థి భావిస్తాడు. తప్పులేదు, కానీ ఆ రకంగా ఆలోచించడం అనేది సహజంగా జరుగుతుంది. కానీ అది తప్పు అన్న సంగతి మనం పిల్లవాడికి తెలియజేయాలి. ఈ సృష్టిలో అమెరికాలో ఉన్న గాలైనా
అనకాపల్లిలో ఉన్న గాలి అయినా ఒకే రకమైన బరువును కలిగి ఉంటాయి. గాలి బరువులో తేడా ఉండదు. ఎక్కడ ఎక్కువ పీడనం ఏర్పడుతుందంటే ఏ ప్రాంతంలో ఎక్కువ గాలి ఉందో ఆ ప్రాంతంలో అధిక పీడనం ఏర్పడుతుంది. ఏ ప్రాంతంలో తక్కువ గాలి ఉంటుందో అక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది. ఇంకో రకంగా చెప్పాలంటే ఎక్కువ గాలి ఉన్న ప్రాంతాన్ని అధిక పీడన ప్రాంతంగాను, చాలా తక్కువ గాలి ఉన్న లేదా గాలి లేని ప్రాంతాన్ని అల్పపీడన ప్రాంతం అంటారు. ఓ సందర్భంలో నేను 9వ తరగతి పాఠం చెప్తున్నప్పుడు గాలి లేని ప్రాంతం అల్పపీడనం, గాలి ఉన్న ప్రాంతం అధిక పీడనం అని చెప్పి కొంచెం ఓవర్ లుక్లో ఈ పదాన్ని వాడటం జరిగింది. వెంటనే ఒక అమ్మాయి లేచి, సార్ గాలి లేకపోతే మనం బ్రతకలేం కదా, ఖచ్చితంగా గాలి ఉంటుంది సార్, గాలి లేకపోయే ప్రదేశం అనేది భూమి మీద ఉండదని చెప్పి అమ్మాయి అడిగింది. ఎస్, కరెక్ట్. ఇక్కడ గాలి లేకపోవడం అంటే కొన్ని సందర్భాల్లో మనం వేసవి కాలంలో చెట్లు ఆకులు కూడా కదలలేని పరిస్థితి, చెట్లు ఆకులు కదలకుండా ఉన్నప్పుడు గాలి వీయటం లేదన్నమాట. ఆ సమయంలో మనకు ఉక్కపోస్తూ ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే వీచే గాలి లేదు. ఆ వీచే గాలి లేదు అలాంటి స్థితిని అల్పపీడనం అంటారన్నమాట. సో కాబట్టి ఇక్కడ గాలి లేకపోవడం అంటే బ్రతకడానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ ఉంటుంది. సో సింపుల్గా పిల్లవాడికి ఇక్కడ అర్థం అవ్వాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కువ గాలి ఉన్న ప్రాంతాన్ని అధిక పీడనం అని, చాలా తక్కువ గాలి ఉన్న ప్రాంతాన్ని అల్పపీడన ప్రాంతం అంటారని మనం పిల్లలకి ఇంజెక్ట్ చేయాలి. సో మరి ఒక ప్రాంతంలో ఎందుకు ఎక్కువ గాలి ఉంటుంది, ఒక ప్రాంతంలో ఎందుకు తక్కువ గాలి ఉంటుందో చెప్పగలగాలి. వీటినే మనం పీడనాన్ని ప్రభావితం చేసే అంశాలు అంటాం. మరి వాతావరణ పీడనాన్ని ప్రధానంగా 3 అంశాలు ప్రభావితం చేస్తాయి. ఈ 3 అంశాలు ఏంటట? 1 H, 2 H, 3 H, 3 Hలు అంటాం. సో ఇక్కడ పీడనాన్ని ప్రభావితం చేసే అంశాలు 3. 3H ఫార్ములా. ఈ 3H ఫార్ములాలో ఫస్ట్ H ఏంటి? హీట్. సో 2H ఏంటి? హైట్. 3H ఏంటి? హ్యూమిడిటీ. సో వాతావరణ పీడనాన్ని ప్రభావితం చేస్తున్న అంశాలు 3: హీట్, హైట్, హ్యూమిడిటీ. సో వాతావరణ పీడనాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి మొట్టమొదటి అంశం హీట్ అన్నాం. హీట్ అంటే ఉష్ణం. ఇక్కడ రైమింగ్ కోసం 3 Hలు పెట్టాం. టెంపరేచర్ మాట ఇది. హీట్ అంటే ఇట్ మీన్స్ టెంపరేచర్, ఉష్ణోగ్రత. వాతావరణ పీడనాన్ని ఏ రకంగా ప్రభావితం చేస్తుందో చూద్దాం. ఏ ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందో, ఏ ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతంలో గాలులు వేడెక్కి వ్యాకోచించి తేలికై పైకి పోతాయి. కాబట్టి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో గాలి తక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది. ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో గాలి ఉంటుంది కాబట్టి అధిక పీడనం. సో ఇక్కడ ఏ రకంగా చెప్పాలి మనం? ఉష్ణోగ్రతకి వాతావరణ పీడనానికి ఉన్న సంబంధం విలోమ సంబంధం. ఏ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. ఏ ప్రాంతంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటాయో ఆ ప్రాంతంలో అధిక పీడనం ఏర్పడుతుంది. ఇప్పుడు మనం అప్లై చేద్దాం. సో భూమధ్య రేఖా ప్రాంతం. భూమధ్య రేఖా ప్రాంతం ప్రపంచంలో సూర్యకిరణాలు లంబంగా పడే ప్రాంతం. భూమధ్య రేఖా ప్రాంతాల్లో సూర్యకిరణాలు లంబంగా పడతాయి కాబట్టి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భూమధ్య రేఖా ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడుతుంది. అదే రకంగా ధృవాల వద్ద సూర్యకాంతి ప్రసరించదు, తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి అధిక పీడనం ఉంటుంది. కాబట్టి ఉష్ణోగ్రతకి వాతావరణ పీడనానికి ఉన్న సంబంధం విలోమ సంబంధం. ఇది కేవలం జియోగ్రఫీలో మాత్రమే చెబుతాము. ఇదే పాఠ్యాంశాన్ని నేను 9వ తరగతి చెప్పినప్పుడు మాస్టారు ఉష్ణోగ్రతకి వాతావరణ పీడనానికి ఉన్న సంబంధం విలోమ సంబంధం అని మీరు చెప్పారు. మా పిఎస్ సారు, మా ఫిజిక్స్ మాస్టారు ఉష్ణోగ్రతకి పీడనానికి అనులోమ సంబంధం చెప్పారు సార్, నాకు అర్థం కాలేదని చెప్పి ఒక పిల్లవాడు అడగడం జరిగింది. ఇక్కడ ఫిజిక్స్లో పీడనం అంటే మనం చెప్పాం ఇందాక, శుద్ధముఖ పీడనం, డస్టర్ పీడనం. ప్రతి వస్తువు కూడా పీడనాన్ని కలిగి ఉంటుంది దానికి ఉన్న స్వాభావిక ధర్మాలను బట్టి. మనం ఇక్కడ మాట్లాడుతున్న పీడనం ఏంటి? వాతావరణ పీడనం గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ వాళ్ళు ఫిజిక్స్ సార్ చెప్పింది అక్షర సత్యం. ఇక్కడ ఉదాహరణకి ప్రెషర్ కుక్కర్ తీసుకుందాం. మనం ప్రెషర్ కుక్కర్లో ఉష్ణోగ్రత పెరుగుతున్న కొద్ది పీడనం పెరుగుతుంది. ఆ ప్రెషర్ కుక్కర్లో మనం మంట స్టవ్ హైలో పెట్టామనుకోండి, స్టవ్ హైలో పెడితే టెంపరేచర్ పెరుగుతుంది. టెంపరేచర్ పెరుగుతున్న కొద్ది పీడనం పెరుగుతుంది. పీడనం పెరగడం వల్ల వంట వేగంగా అవుతుంది. అక్కడ ప్రెషర్ కుక్కర్ ఏ నియమం మీద పెరుగుతుందంటే టెంపరేచర్ పెరిగితే పీడనం పెరుగుతుంది.
అప్పుడు ఆటోమేటిక్గా ఆ పీడన ఒత్తిడి భరించలేక లోపల ఉన్న పదార్థాలు వేరంగా ఉడుకుతాయి అన్నమాట. సో కాబట్టి అక్కడ ఫిజిక్స్లో ఉష్ణోగ్రతకి పీడనానికి అనులోమ సంబంధం చెప్తారు, అది వేరు. సో ఇక్కడ వాతావరణ పీడనానికి ఉష్ణోగ్రతకి ఉన్న సంబంధం విలోమ సంబంధం. ఏ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతంలో గాలులు వేడెక్కి వ్యాకోచించి తేలికై పైకి పోయి చల్లబడతాయి. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడుతుంది, ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో అధిక పీడనం ఏర్పడుతుంది. సో ఇది ఉష్ణోగ్రతకి వాతావరణ పీడనానికి ఉన్న సంబంధం. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ సబ్టాపిక్ హైట్. ఎత్తు వాతావరణ పీడనాన్ని ఏ రకంగా ప్రభావితం చేస్తుంది? మనం పాఠం ఆరంభంలోనే చెప్పాం, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వలన భూమి చుట్టూ గాలి ఉందని చెప్పి. భూమికి గురుత్వాకర్షణ శక్తి భూమికి సమీపంలో ఎక్కువ, పైకి పోయిన కొలది తక్కువ. అంటే భూమికి సమీపంలో ఎక్కువ గాలి ఉంటుంది, పైకి పోయిన కొలది గాలి తక్కువగా ఉంటుంది. ఎక్కడైతే గాలి లేదో ఆకర్షణ శక్తి ఆగిపోయిందని అర్థం. ఆ తర్వాత అంతా అంతరిక్షంలోకి వెళ్ళినట్టు. దాని అర్థం ఏంటి? అంతరిక్షంలోకి వెళ్ళడం అంటే ఏంటి? భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఎక్కడ ఆగిపోయిందో దాన్ని దాటి వెళ్ళడం అంతరిక్షంలోకి వెళ్ళడం. సో కాబట్టి భూమికి గురుత్వాకర్షణ శక్తి భూమికి సమీపంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి భూమికి సమీపంలో ఎక్కువ పీడనం, పైకి పోయిన కొలది పీడనం తగ్గుతుంది. కాబట్టి ఎత్తు వాతావరణ పీడనం కూడా విలోమ సంబంధంలో ఉంటాయి. సో భూమికి సమీపంలో ఎక్కువ గాలి ఉంటుంది కాబట్టి సమీపంలో ఎక్కువ పీడనం, పైకి పోయిన కొలది తక్కువ గాలి ఉంటుంది కాబట్టి తక్కువ పీడనం. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే, సో తెలివైన విద్యార్థులు చాలామంది ఇక్కడ నాకు క్రాస్ చేశారు. చాలామంది ఎలా క్రాస్ చేశారంటే, సార్ 8th క్లాస్లో ఒక రోజు ఒక విద్యార్థి ఏదో ఎగ్జామ్కి వాళ్ళ బ్రదర్ ప్రిపేర్ అవుతున్నాడని చెప్పి వీళ్ళు డిస్కస్ చేసుకున్నప్పుడు మంచి సందేహాన్ని అడిగాడు. ఏంటి ఆ సందేహం? సార్ ఎత్తుకుపోయిన కొలది ఉష్ణోగ్రత తగ్గుతుందని మీరు చెప్పారు సార్. ఎత్తుకుపోయిన కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఉష్ణోగ్రత తగ్గితే పీడనం పెరగాలి, ఉష్ణోగ్రత తగ్గితే పీడనం పెరగాలి. అదే రకంగా భూమికి సమీపంలో ఎక్కువ పీడనం అంటున్నారు, పైకి పోయిన కొలది తక్కువ పీడనం అంటున్నారు. సో మనకి జనరల్గా ఇక్కడ ఈ రెండింటికి సంబంధం జాగ్రత్తగా ఆలోచిస్తే కుదరటం లేదని చెప్పి పిల్లవాడు అడగడం జరిగిందన్నమాట. సో ఉష్ణోగ్రత ప్రకారం మనం ఏం చెప్తున్నాం? ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే తక్కువ పీడనం, తక్కువ ఉష్ణోగ్రత ఉంటే ఎక్కువ పీడనం. ఎత్తుకుపోయిన కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది కాబట్టి ఏమవ్వాలి? పీడనం పెరగాలి. మరి ఎత్తుకుపోయిన కొలది పీడనం తగ్గుతుంది అంటున్నాం. ఎత్తుకుపోయిన కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది, ఉష్ణోగ్రత తగ్గితే పీడనం ఏమవ్వాలి? పెరగాలి. మరి ఇక్కడ ఏం చెప్తున్నాం? భూమికి సమీపంలో ఎక్కువ పీడనం ఉంటుంది, పైకి పోయిన కొలది తక్కువ పీడనం ఉంటుందని చెప్తున్నాం అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే చాలామంది భూగోళ శాస్త్రజ్ఞులు ఏమన్నారంటే, ఉష్ణోగ్రతకి వాతావరణ పీడనానికి సంబంధం చెప్పినప్పుడు ఎత్తు స్థిరంగా ఉంది అనుకోవాలి, ఎత్తుకి వాతావరణ పీడనానికి సంబంధం చెప్పినప్పుడు ఉష్ణోగ్రత స్థిరంగా ఉంది అనుకోవాలన్నమాట. సో కాబట్టి ఇవి ప్రమేయాలు అంటాం. సో ఈ ప్రమేయాలకు లోబడి మాత్రమే ఈ సూత్రం వర్తిస్తుంది. ఉష్ణోగ్రతకి పీడనానికి సంబంధం చెప్పినప్పుడు ఎత్తు స్థిరంగా ఉందనుకోవాలి, ఎత్తుకి వాతావరణ పీడనానికి సంబంధం చెప్పినప్పుడు ఉష్ణోగ్రత స్థిరంగా ఉందనుకోవాలన్నమాట. సో కాబట్టి భూమికి సమీపంలో ఎక్కువ పీడనం, పైకి పోయిన కొలది తక్కువ పీడనం. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ హ్యూమిడిటీ. సో వాట్ ఈజ్ హ్యూమిడిటీ? వాటర్ వేపర్ ఇన్ ది ఎయిర్. వాటర్ వేపర్ ఇన్ ది ఎయిర్ ఈజ్ కాల్డ్ హ్యూమిడిటీ. గాలిలో ఉన్నటువంటి నీటి ఆవిరిని, గాలి అంటే వాతావరణం, వాతావరణంలో ఉన్న నీటి ఆవిరిని ఆర్ద్రత అంటాం. సో గాలిలో ఉన్న తేమ, గాలిలో ఉన్న తేమని నీటి ఆవిరి లేదా ఆర్ద్రత అంటాం. ఇక్కడ ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే గాలిని 2 రకాలుగా వర్గీకరణ చేస్తాం, పొడిగాలి, తడిగాలి. సో పొడిగాలి, తడిగాలిని వర్గీకరణ చేసినప్పుడు ఇక్కడ పొడిగాలి అంటే నీటి ఆవిరి లేని గాలి, తడిగాలి అంటే నీటి ఆవిరితో ఉన్న గాలి. ఇది కొంచెం ఆశ్చర్యం కలిగించే సమాచారం. పొడిగాలి కన్నా తడిగాలి బరువు తక్కువ, పొడిగాలి కన్నా తడిగాలి బరువు తక్కువ. పొడిగాలి అంటే నీటి ఆవిరి లేని గాలి, తడిగాలి అంటే నీటి ఆవిరి ఉన్న గాలి. ఒక ప్రాంతంలో నీటి ఆవిరి ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఉష్ణోగ్రత పెరిగిందని అర్థం. ఉష్ణోగ్రత పెరిగితేనే అక్కడ ఉన్నటువంటి జలరాశి ఆవిరిగా మారుతుంది. సో ఒక ప్రాంతంలో నీటి ఆవిరి వచ్చింది అంటే అక్కడున్న గాలి స్థానాన్ని నీటి ఆవిరి ఆక్రమించింది అన్నమాట. అక్కడ వీచే గాలి ఉండదు, ఇంకా వీచే గాలి ఉండదు. వీచే గాలి స్థానంలో నీటి ఆవిరి వచ్చి నిలబడింది. సో నీటి ఆవిరి వచ్చి నిలబడి, ఇంకోటి ఏంటంటే
గాలిలో నీటి ఆవిరి రావాలంటే గాలి కన్నా నీటి ఆవిరి తేలిగ్గా ఉండాలి. సో నీటి ఆవిరి దేంట్లో ఉందని చెప్తున్నాం, గాలిలో ఉంటుంది. గాలిలోకి నీటి ఆవిరి రావాలంటే గాలి కన్నా నీటి ఆవిరి తేలిగ్గా ఉండాలి. సో కాబట్టి గాలి కన్నా నీటి ఆవిరి తేలికగా ఉంటేనే అది గాలిలో నిలబడగలదు. ఒక ప్రాంతంలో నీటి ఆవిరి ఉంది అంటే పొడిగాలి లేదని అర్థం, తడిగాలి ఉందని అర్థం. ఆ తడిగాలి ఎప్పుడు ఆ గాలిలో ఉండగలదు, ఆ గాలి కన్నా తేలికైందే ఉన్నప్పుడు. అందుకోసమని పొడిగాలి కన్నా తడిగాలి బరువు తక్కువ అంటన్నమాట. సో కాబట్టి ఒక ప్రాంతంలో నీటి ఆవిరి ఉంది అంటే ఆ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్టు. ఎందుకంటే పొడిగాలి లేదు, బరువైన గాలి లేదు, బరువు తక్కువగా ఉన్న గాలి ఉందని అర్థం. సో నీటి ఆవిరి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పీడనం తక్కువగా ఉంటుంది. నీటి ఆవిరి లేని ప్రాంతం, నీటి ఆవిరి లేదు అంటే దాని అర్థం ఏంటి, ఆకాశం నిర్మలంగా ఉందని అర్థం. ఆకాశం నిర్మలంగా ఉంది, మేఘాలు లేవు, నీటి ఆవిరి లేదంటే, కాబట్టి అక్కడ అధిక పీడనం ఉన్నట్టు. సో నీటి ఆవిరి లేని ప్రాంతాల్లో అధిక పీడనం, నీటి ఆవిరి ఉన్న ప్రాంతాల్లో అల్పపీడనం. కాబట్టి వాతావరణ పీడనాన్ని 3 అంశాలు ప్రభావితం చేస్తాయి. 1 ఉష్ణోగ్రత, 2 ఎత్తు, 3 ఆర్ద్రత. సో వాతావరణ పీడనాన్ని ప్రభావితం చేసే ఈ 3 అంశాలని మనం సులువుగా గుర్తుంచుకోవడం కోసం 3H ఫార్ములా పెట్టామన్నమాట, హీటు, హైట్, హ్యూమిడిటీ. సో ఈ 3 అంశాలు వాతావరణ పీడనాన్ని ప్రభావితం చేస్తాయి. ఓకే, మరి ప్రపంచం మొత్తం మీద వాతావరణ పీడనాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి అతి ముఖ్యమైన అంశాలు ఈ 3 మనం చెప్పినప్పటికీ ఎత్తు, ఉష్ణోగ్రత. అయితే ఇక్కడ అన్ని ప్రాంతాలు ఒకే ఎత్తులో లేవు. కొన్ని ప్రాంతాలు చాలా ఎత్తులో ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు చాలా పల్లంగా ఉన్నాయి. అందుకోసమనే ఒక ఎత్తుని చెప్పినప్పుడు ఏమంటామంటే సముద్ర మట్టాలు, ఇంచుమించు ప్రపంచం యొక్క సముద్ర మట్టాలన్నీ ఒకే ఎత్తులో ఉంటాయి. అది అట్లాంటిక్ మహాసముద్రం కావచ్చు, పసిఫిక్ మహాసముద్రం కావచ్చు, ఎర్ర సముద్రం కావచ్చు, మధ్యధరా సముద్రం కావచ్చు, ఆర్కిటిక్ కావచ్చు, అంటార్కిటిక్ మహాసముద్రం కావచ్చు. సరాసరి సముద్ర మట్టం శాస్త్రీయంగా వేసిన అంచనాల ప్రకారం సరాసరి సముద్ర మట్టం వద్ద వాతావరణ పీడనం 76 సెంటీమీటర్లు లేదా 760 మిల్లీమీటర్లు లేదా 1013.25 మిల్లీ బార్లకు సమానం. సరాసరి సముద్ర మట్టం వద్ద వాతావరణ పీడనం ఎంత ఉంటుంది అంటాడు. సరాసరి సముద్ర మట్టం వద్ద వాతావరణ పీడనం 76 సెంటీమీటర్లు లేదా 760 మిల్లీమీటర్లు. 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1.33 మిల్లీ బార్కు సమానం. 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1.33 మిల్లీ బార్లకు సమానం. మరి సరాసరి సముద్ర మట్టం వద్ద వాతావరణ పీడనం 760 మిల్లీమీటర్లు అన్నాం. 760 ఇంటూ 1.33 మనం దాన్ని గుణకారం చేస్తే 1013.25 మిల్లీ బార్ల వాతావరణ పీడనానికి సమానం. సో వాతావరణ పీడనాన్ని మిల్లీమీటర్లో చెప్పొచ్చు, సెంటీమీటర్లో చెప్పొచ్చు. ఆధునిక కాలంలో వాతావరణ పీడనాన్ని మిల్లీ బార్లలో కొలుచుట ఉత్తమమైన పద్ధతి. కాబట్టి సరాసరి సముద్ర మట్టం వద్ద వాతావరణ పీడనం 76 సెంటీమీటర్లు లేదా 760 మిల్లీమీటర్లు లేదా 1013.25 మిల్లీ బార్లకు సమానం. సో ఇది ఇంతవరకు మనం వాతావరణ పీడనం అంటే ఏంటి, వాతావరణ పీడనాన్ని ప్రభావితం చేస్తున్న అంశాల గురించి నేర్చుకున్నాం. అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మన 9th క్లాస్లో ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశం పీడన విస్తరణ. వాతావరణ పీడనం వేరు, పీడన విస్తరణ వేరు. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రెషర్, ప్రపంచం మొత్తం మీద పీడనం ఏ రకంగా విస్తరించి ఉంది, ప్రపంచం మొత్తం మీద పీడనం ఏ రకంగా విస్తరించి ఉంది. ప్రపంచ పీడన విస్తరణను 2 అంశాలు ప్రభావితం చేస్తాయి. 1 టెంపరేచర్. సో 1 టెంపరేచర్, 2 రొటేషన్ ఆఫ్ ది ఎర్త్. ప్రపంచ పీడన విస్తరణ మన టైటిలే పీడన మేకలు, ప్రెషర్ బెల్ట్స్. ప్రపంచ పీడన విస్తరణ అంటే ప్రపంచం మొత్తం మీద పీడనం ఏ రకంగా విస్తరించి ఉంది, ప్రపంచం మొత్తం మీద పీడనం ఏ రకంగా విస్తరించి ఉంది. ఈ పీడన విస్తరణను ప్రభావితం చేస్తున్న అంశాలు 2. 1 టెంపరేచర్, ఉష్ణోగ్రత, 2 భూభ్రమణం. ఉష్ణోగ్రతను ఆధారంగా చేసుకొని, భూభ్రమణం ఆధారంగా చేసుకొని ప్రపంచాన్ని ఎన్ని పీడన మేకలుగా విభజించారో ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. సో ముందు ఉష్ణోగ్రత ఆధారంగా ఫస్ట్ మనం భూమధ్య రేఖా ప్రాంతం తీసుకుందాం. సో దిస్ ఈజ్ ది ఈక్వటోరియల్ రీజన్. సో ఇప్పుడు మనకి భూమధ్య రేఖా ప్రాంతం వద్ద
భూమధ్యరేఖ ప్రాంతం వద్ద అధిక ఉష్ణోగ్రత ఉంది కాబట్టి మనకు తెలుసు ఇక్కడ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది కాబట్టి గాలులు వేడెక్కి వ్యాకోచించి తేలికే పైకి పోతాయి. సో కాబట్టి భూమధ్యరేఖ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రత వలన అల్పపీడనం ఏర్పడుతుంది. దీనిని భూమధ్యరేఖ అల్పపీడన మేఖల అంటారు. సో భూమధ్యరేఖ అల్పపీడన మేఖల, భూమధ్యరేఖ అల్పపీడన మేఖలకి మరొక పేరు ఇంగ్లీష్లో ఈక్వటోరియల్ లో ప్రెషర్ బెల్ట్. సో బిట్వీన్ ది లాటిట్యూడ్స్ ఆఫ్ 5 degrees north latitude to 5 degrees south latitude. So 5 degrees north latitude to 5 degrees south latitude. This region, high temperature region. So due to the high temperature here, low pressure. So that's why this is called equatorial low pressure belt. భూమధ్యరేఖ ప్రాంతాల్లో భూమధ్యరేఖనకు ఉత్తరంగా 5 డిగ్రీల వరకు, దక్షిణంగా 5 డిగ్రీల వరకు, 5 డిగ్రీల ఉత్తరాక్షాంశం నుంచి 5 డిగ్రీల దక్షిణాక్షాంశం వరకు అధిక ఉష్ణోగ్రత వలన భూమధ్యరేఖనకు ఇరువైపులా గాలులు వేడెక్కి వ్యాకోచించి తేలికై పైకి పోతాయి. కాబట్టి సంవత్సరంలో 365 రోజులు శాశ్వతంగా భూమధ్యరేఖ ప్రాంతాల్లో అల్పపీడనం ఉంటుంది. సో దీనిని భూమధ్యరేఖ అల్పపీడన మేఖలు అంటారు. సో ఈ భూమధ్యరేఖ అల్పపీడన మేఖల గురించి మనం నేర్చుకుందాం ఇంకా. సో ఇది ఒకటి. ఇది దేని వలన ఏర్పడింది? ఈక్వటోరియల్ లో ప్రెషర్ బెల్ట్ అనేది దేని వలన ఏర్పడింది? టెంపరేచర్ వలన ఏర్పడింది, ఉష్ణోగ్రత వలన ఏర్పడింది. ఓకే. సో నెక్స్ట్ ధ్రువాలు చూద్దాం. ధ్రువాల వద్ద ఉష్ణోగ్రత తక్కువ, శూన్యం. సో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది కాబట్టి ధ్రువాల వద్ద ఆటోమేటిక్గా ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే పీడనం ఎక్కువగా ఉంటుందని మనం చెప్పాం. కాబట్టి ధ్రువాల వద్ద అధిక పీడనం ఏర్పడుతుంది. సో ధ్రువ అధిక పీడన మేఖల, ధ్రువ అధిక పీడన మేఖల, ధ్రువ అధిక పీడన మేఖల. ఉత్తర ధ్రువం కావచ్చు, దక్షిణ ధ్రువం కావచ్చు. సో ధ్రువ అధిక పీడన మేఖల, ధ్రువం వద్ద కూడా అధిక పీడనం ఉంటుంది. ఉత్తర ధ్రువం కావచ్చు, దక్షిణ ధ్రువం కావచ్చు. సో ధ్రువాల వద్ద ఎందుకు అధిక పీడనం ఏర్పడుతుంది? సో వై హై ప్రెషర్ ఇన్ పోలార్ రీజియన్స్? బికాస్ ఆఫ్ లో టెంపరేచర్. ధ్రువాల వద్ద ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం వలన, ధ్రువాల వద్ద ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం వలన అధిక పీడనం ఏర్పడుతుంది. అది ఒక కారణం. మరియు భూమికి గురుత్వాకర్షణ శక్తి భూమధ్యరేఖతో పోలిస్తే ధ్రువాల వద్ద ఎక్కువ. సో ధ్రువాల వద్ద ఎక్కువ గాలి కూడా ఉంటుందన్నమాట. అందువలన ఒకటి గురుత్వాకర్షణ శక్తి కారణం కావచ్చు, 2 ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం. ఈ 2 కారణాల వలన ధ్రువాల వద్ద అధిక పీడనం ఏర్పడుతుంది. పోలార్ హై ప్రెషర్ బెల్ట్. సో పోలార్ హై ప్రెషర్ బెల్ట్ కాబట్టి పీడన విస్తరణను 2 అంశాలు ప్రభావితం చేస్తాయని చెప్పాం. ఒకటి ఉష్ణోగ్రత, 2 భూభ్రమణం అన్నాం. ఉష్ణోగ్రత వలన ఏర్పడిన పీడన మేఖలలు 2. ఒకటి భూమధ్యరేఖ అల్పపీడన మేఖల, 2 ధ్రువ అధిక పీడన మేఖల. భూమధ్యరేఖ అల్పపీడన మేఖలు కానీ ధ్రువ అధిక పీడన మేఖలు కానీ ఉష్ణోగ్రత వలన ఏర్పడ్డాయి. ఓకే, వీటి గురించి ఇంకా తర్వాత నేర్చుకుందాం. ఇప్పుడు కమింగ్ టు రొటేషన్, భూభ్రమణం వలన. సో భూభ్రమణం వలన కూడా పీడనం ఏ రకంగా విస్తరించి ఉందో మనం చెప్దాం. సో ప్రధానంగా భూమి తన చుట్టూ తాను పశ్చిమ నుండి తూర్పునకు తిరుగుతున్నది. సో భూమి తన చుట్టూ తాను పశ్చిమ నుండి తూర్పునకు తిరుగుతుందన్నమాట. భూమి తన చుట్టూ తాను పశ్చిమ నుండి తూర్పునకు తిరిగి రావడాన్ని భూభ్రమణం అంటాం. సో భూభ్రమణం వలన భూమి తన చుట్టూ తాను గంటకి 1610 కిలోమీటర్ల వేగంతో, గంటకి 1610 కిలోమీటర్ల వేగంతో భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. ఈ భూభ్రమణం ఇలా భూమి తన చుట్టూ తాను తిరిగినప్పుడు భూమి యొక్క భ్రమణ వేగం ధ్రువాలతో పోలిస్తే భూమధ్యరేఖ వద్ద ఎక్కువ. భూమి యొక్క భ్రమణ వేగం ధ్రువాలతో పోలిస్తే భూమధ్యరేఖ వద్ద ఎక్కువ కాబట్టి పెర్రల్ అనే మహాశయుడు, పెర్రల్ FERRAL, పెర్రల్ అనే భౌతిక శాస్త్రవేత్త. సో పెర్రల్ మహాశయుడు ఒక సూత్రం చెప్పారు. ఏంటా సూత్రం? భూభ్రమణం వలన భూమి తన చుట్టూ తాను పశ్చిమ నుండి తూర్పునకు తిరగడం వలన స్వాభావికంగా ఉత్తర ధ్రువం నుంచి దక్షిణానికి, దక్షిణ ధ్రువానికి ప్రయాణం చేసే ఏ వస్తువైనా, ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి ప్రయాణం చేసే ఏ వస్తువైనా, అది ద్రవ పదార్థం కావచ్చు, ఘన పదార్థం కావచ్చు, వాయు పదార్థం కావచ్చు, ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి ప్రయాణం చేసే ఏ వస్తువైనా ఎడం వైపునకు
దక్షిణ ధ్రువం నుంచి ఉత్తర ధ్రువానికి ప్రయాణం చేసి ఏ వస్తువైనా కుడివైపునకు, అంటే పదార్థాలు ఉత్తరార్ధగోళంలో కుడివైపునకు, దక్షిణార్ధగోళంలో ఎడం వైపునకు అపవర్తనం చెంది ప్రయాణం చేస్తాయి అన్నాడు ఆయన. సో భూభ్రమణం వలన పదార్థాలు ఉత్తరార్ధగోళంలో కుడివైపునకు, దక్షిణార్ధగోళంలో ఎడం వైపునకు అపవర్తనం చెందుతాయి అని చెప్పిన సూత్రమే పెర్రల్ సూత్రం. ఈ పెర్రల్ సూత్రాన్ని గాలులకు అన్వయించి చెప్పినవాడు, పెర్రల్ సూత్రాన్ని గాలులకు అన్వయించి చెప్పినవాడు జర్మనీ దేశానికి చెందిన కొరియాలిస్. పెర్రల్ సూత్రాన్ని వాతావరణానికి లేదా గాలులకు అన్వయించి చెప్పినవాడు కొరియాలిస్. సో కొరియాలిస్ ఏమన్నాడు, పెర్రల్ సూత్రం ప్రకారం గాలులు ఉత్తరార్ధగోళంలో కుడివైపునకు, దక్షిణార్ధగోళంలో ఎడం వైపునకు వంగి ప్రయాణం చేస్తాయి. గాలులు ఉత్తరార్ధగోళంలో కుడివైపునకు, దక్షిణార్ధగోళంలో ఎడం వైపునకు వంగి ప్రయాణం చేస్తాయి అని కొరియాలిస్ చెప్పాడు. ఎందువల్ల అలా చేస్తాయంటే భూభ్రమణం వలన ఒక రకమైన శక్తి విడుదలవుతుంది. ఈ భూభ్రమణం వలన విడుదలయ్యే శక్తి వలన గాలులు ఉత్తరార్ధగోళంలో కుడివైపునకు, దక్షిణార్ధగోళంలో ఎడం వైపునకు అపవర్తనం చెందుతాయని చెప్పాడు. అలా చెప్పాడు కాబట్టి ఆయన పేరు మీదుగా, కొరియాలిస్ పేరు మీదుగా భూభ్రమణం వలన విడుదలయ్యే శక్తిని కొరియాలిస్ ప్రభావం, కొరియాలిస్ ఎఫెక్ట్ అంటారన్నమాట. సో కొరియాలిస్ ప్రభావం వలన గాలులు ఉత్తరార్ధగోళంలో కుడివైపునకు, దక్షిణార్ధగోళంలో ఎడం వైపునకు వంగి ప్రయాణం చేస్తాయి. ఇది కొరియాలిస్ ప్రభావం. కాబట్టి ఈ కొరియాలిస్ ప్రభావం వలన, అదే కొరియాలిస్ ప్రభావం దేని వలన వచ్చింది, భూభ్రమణం వలన. ఇక్కడ మనం నేర్చుకుందాం ఏ రకంగా. భూమధ్య రేఖ వద్ద గాలులు పైకి లేస్తాయి అన్నాం. అధిక ఉష్ణోగ్రత వలన గాలులు వేడెక్కి వ్యాకోచించి తేలికే పైకి లేస్తాయి. భూమధ్య రేఖ వద్ద పైకి లేచిన గాలి ఏమవుతుంది, భూమధ్య రేఖ వద్ద పైకి లేచిన గాలి ఏమవుతుంది, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. భూమధ్య రేఖ వద్ద పైకి లేచిన గాలి, కొంత గాలి పైకి వెళ్తుంది అంటే ఉత్తర ధ్రువం వైపు వెళ్తుంది, కొంత దక్షిణ ధ్రువం వైపు వెళ్తుంది అన్నమాట. ఓకే, భూమధ్య రేఖ వద్ద పైకి లేచిన గాలి కొరియాలిస్ ప్రభావం వలన ఎక్కడ 25కి 35కి మధ్యలో, సుమారుగా 25కి 35కి మధ్యలో ఉత్తరార్ధగోళంలో కిందకి దిగుతుంది. అదే రకంగా 25కి 30కి మధ్యలో సుమారుగా దక్షిణార్ధగోళంలో కిందకి దిగుతుంది. భూమధ్య రేఖ వద్ద పైకి లేచిన గాలి, భూమధ్య రేఖ వద్ద పైకి లేచిన గాలి ఉత్తరార్ధగోళంలో సుమారుగా 25కి 35కి మధ్యలో దిగుతుంది. దక్షిణార్ధగోళంలో కూడా 25కి 35కి మధ్యలో దిగుతుంది. అంటే మనం ఇక్కడ 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశాన్ని కర్కట రేఖ అన్నాం, 23.5 డిగ్రీల దక్షిణాక్షాంశాన్ని మకర రేఖ అన్నాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే భూమధ్య రేఖ వద్ద పైకి లేచిన గాలి ఉత్తరార్ధగోళంలో కర్కట రేఖ వద్ద, దక్షిణార్ధగోళంలో మకర రేఖ వద్ద కిందికి దిగుతుంది. సో కాబట్టి ఈ రెండు గాలులు కిందికి దిగే ప్రాంతాలు, గాలులు కిందికి దిగే ప్రాంతాలు అన్నమాట. అధోముఖ వాయు ప్రసరణం అంటాం ఇక్కడ రెండింటిని. ఇక్కడ ఇది ఊర్ధ్వ వాయు ప్రసరణం. భూమధ్య రేఖ వద్ద గాలులు పైకి లేస్తాయి. ఊర్ధ్వ వాయు చలనాలు ఎక్కడ జరుగుతాయి, భూమధ్య రేఖ వద్ద. అధోముఖ వాయు చలనాలు ఎక్కడ జరుగుతాయి, కర్కట మకర రేఖల వద్ద. భూమధ్య రేఖ వద్ద పైకి లేచిన గాలి కర్కట రేఖ వద్ద, మకర రేఖ వద్ద కిందకి దిగుతుంది. సో కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కువ గాలి ఉంటుంది, ఈ ప్రాంతంలో ఎక్కువ గాలి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం ప్రధానంగా సూర్యగమనం కర్కట రేఖ నుంచి మకర రేఖకి, మకర రేఖ నుంచి కర్కట రేఖ మధ్య జరుగుతాయి. నిటారు సూర్యకిరణాలు ఇక్కడే పడతాయి. సో కాబట్టి ఇక్కడ కర్కట రేఖ వద్ద దక్షిణాయనం ప్రారంభమవుతుంది, మకర రేఖ వద్ద ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అందువల్ల ఈ ప్రాంతం అంతా ఆయన రేఖా ప్రాంతం. ఈ ఆయన రేఖా ప్రాంతాల్లో భూమధ్య రేఖ ప్రధానమైన ఆయన రేఖ అవుతుంది, కర్కట రేఖ ఉప ఆయన రేఖ అవుతుంది అన్నమాట. ఇది ఉప ఆయన రేఖ, ఉప ఆయన రేఖ. ఇది కూడా ఉప ఆయన రేఖ. మరొకసారి చెప్తున్నాను, కర్కట మకర రేఖల మధ్య ప్రాంతాన్ని ట్రోపికల్ రీజన్, ఆయన రేఖా ప్రాంతం అంటారు. కర్కట మకర రేఖల మధ్య ప్రాంతాన్ని ఆయన రేఖా ప్రాంతం. ఎందువలన అనగా కర్కట రేఖ వద్ద దక్షిణాయనం ప్రారంభం అవుతుంది, మకర రేఖ వద్ద ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. కాబట్టి కర్కట మకర రేఖల మధ్య ప్రాంతాన్ని ట్రోపికల్ రీజన్, ఆయన రేఖా ప్రాంతం. ఇందులో భూమధ్య రేఖ ప్రధానమైన ఆయన రేఖ, కర్కట రేఖని మకర రేఖని ఉపాయన రేఖ ప్రాంతాలు అంటారు. కాబట్టి భూమధ్య రేఖ వద్ద పైకి లేచిన గాలి ఈ రెండింటి వద్ద కిందకి దిగుతుంది. కాబట్టి ఉప ఆయన రేఖ అధిక పీడన మేఖల, సబ్ ట్రోపికల్ హై ప్రెషర్ బెల్ట్, ఉప ఆయన రేఖ అధిక పీడన మేఖల. ఇది కూడా ఉప ఆయన రేఖ అధిక పీడన మేఖల,
మేకల అంటే కొన్ని ప్రాంతాల కలయిక, ఏ గ్రూప్ ఆఫ్ రీజన్స్. అధిక పీడన మేకల, హై ప్రెషర్ బెల్ట్. ఓకే, కర్కట మకర రేఖల వద్ద అధిక పీడనం నమోదవుతుంది. హై ప్రెషర్, హై ప్రెషర్. సగటు విద్యార్థికి సందేహం వస్తుంది, కర్కట మకర రేఖల వద్ద ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి పీడనం తక్కువ ఉండాలి. అందుకే చెప్పాను ఇక్కడ ఒక అంశాన్ని ఉష్ణోగ్రతకి పీడనానికి సంబంధం చెప్పినప్పుడు మిగతా అంశాలు స్థిరంగా ఉన్నాయి అనుకోవాలి. సో కాబట్టి ఇక్కడ మిగతా అంశాలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ కొరియాలిస్ ప్రభావం వలన, భూభ్రమణం వలన భూమధ్య రేఖ వద్ద పైకి లేచిన గాలి ఈ రెండు రేఖల వద్ద దిగింది కాబట్టి ఇక్కడ అధిక పీడనం. ప్రపంచంలో ఎక్కువ గాలి ఉన్న ప్రాంతాలు ఏవి? ఉప ఆయన రేఖ అధిక పీడన ప్రాంతాలు, హై ప్రెషర్ బెల్ట్. సో భూమధ్య రేఖ అల్పపీడన మేఖల, ఉప ఆయన రేఖ అధిక పీడన మేఖల, ఉప ఆయన రేఖ అధిక పీడన మేఖల. ఓకే, నెక్స్ట్. భూమి తన చుట్టూ తాను తిరిగినప్పుడు, భూమికి భ్రమణ వేగం భూమధ్య రేఖ వద్ద ఎక్కువ. ధ్రువాల వద్ద ఉన్న గాలి భూమధ్య రేఖ వైపు రావడానికి ప్రయత్నం చేస్తుంది భూభ్రమణం వలన. సో మనం ఒక ట్రైన్ స్పీడ్గా వెళ్తున్నప్పుడు, ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు, ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్న చెత్త అంతా ట్రైన్ తన లోపల లాక్కుంటుంది, ఎందుకంటే ఆ వేగానికి. అదే రకంగా భూమి యొక్క భ్రమణ వేగం భూమధ్య రేఖ వద్ద ఎక్కువ. ఈ అధిక భ్రమణ వేగం ఉన్నటువంటి భూమధ్య రేఖ ప్రాంతం ఈ ధ్రువాల వద్ద ఉన్న గాలిని తన వైపు లాగుతుంది. సో తన వైపు లాగడం వల్ల ఏమవుతుంది? ఈ ప్రాంతంలో ఉన్న గాలి భూమధ్య రేఖ వైపు వస్తాయి, భూమధ్య రేఖ వైపు రావడానికి ప్రయత్నిస్తాయి. ఉదాహరణకి ఇక్కడ ఉన్న గాలి ఇక్కడ రావడానికి ప్రయత్నిస్తుంది. ఈ గాలి ఇటు వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ ఇక్కడ పైకి లేచిన గాలి ఉంది, ఈ గాలి ఇటు వస్తుంది, ఇక్కడ ఉన్న గాలి భూమధ్య రేఖ వైపు వస్తుంది, ఇక్కడ ఉన్న గాలి అటు వెళ్తుంది అన్నమాట. ఈ రెండు ఇక్కడ ఢీకొంటాయి. సో ఢీకొని మొత్తం ఇక్కడ నుంచి వచ్చిన గాలి ఇక్కడే దిగిపోతుంది, ఇక్కడి నుంచి వచ్చిన గాలి కూడా ఇక్కడే దిగిపోతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న గాలి భూమధ్య రేఖ వైపు ప్రయాణం చేసింది, భూమధ్య రేఖ వైపు ప్రయాణం చేసి భూమధ్య రేఖ వరకు రాలేక ఇక్కడ దిగిపోయింది. సో ఈ ప్రాంతంలో గాలి లేదు కాబట్టి అల్పపీడనం. ఓకే, ఇక్కడ మనం ఏమన్నాం? ధ్రువం. సో 66.5 డిగ్రీల ఉత్తరాక్షాంశానికి 90 డిగ్రీల ఉత్తరాక్షం, ఇదంతా ధ్రువ ప్రాంతం, పోలార్ రీజన్. ఈ పోలార్ రీజన్ లో ఇది ప్రధాన ధ్రువం, ఇది ఉపధ్రువం. అందువలన ఇది ఉపధ్రువ అల్పపీడన మేఖల. ఉపధ్రువ యువతలు కూడా ఉపధ్రువ అల్పపీడన మేఖల, ఉపధ్రువ అల్పపీడన మేఖల, ఉపధ్రువ అల్పపీడన మేఖల. ఓకే, సో ధ్రువాల వద్ద అధిక పీడనం ఉందని చెప్పేసాం. సో కాబట్టి మిత్రులారా జాగ్రత్తగా మనం గమనిస్తే ఉష్ణోగ్రత వలన ఏర్పడిన పీడన మేఖలు 1 భూమధ్య రేఖ అల్పపీడన మేఖల, 2 ధ్రువ అధిక పీడన మేఖల. సో ఉష్ణోగ్రత వలన 2 పీడన మేఖలు ఏర్పడ్డాయి. 1 భూమధ్య రేఖ అల్పపీడన మేఖల, ధ్రువ అధిక పీడన మేఖల. భూభ్రమణం వలన లేదా కొరియాలిస్ ప్రభావం వలన ఏర్పడిన పీడన మేఖలు 2. 1 సబ్ ట్రోపికల్ హై ప్రెషర్ బెల్ట్ అండ్ ది సెకండ్ వన్ సబ్ పోలార్ లో ప్రెషర్ బెల్ట్. ఉప ఆయన రేఖ అధిక పీడన మేఖల, ఉప ధ్రువ అల్పపీడన మేఖల. ఈ 2 భూభ్రమణం వలన కొరియాలిస్ ప్రభావం వలన ఏర్పడ్డాయి. ఈ 2 భూభ్రమణం వలన లేదా కొరియాలిస్ ప్రభావం వలన ఏర్పడ్డాయి. భూమధ్య రేఖ అల్పపీడన మేఖల, ధ్రువ అధిక పీడన మేఖలు అనేవి ఉష్ణోగ్రత వలన ఏర్పడ్డాయి. సో మనం జాగ్రత్తగా గమనిస్తే, మొత్తం ప్రపంచాన్ని జాగ్రత్తగా గమనిస్తే 1, 2, 3, 4, 5, 6, 7 ప్రపంచాన్ని 7 పీడన మేఖలుగా విభజన చేయవచ్చు. అయితే ఇందులో ఉమ్మడిగా ఉన్నాయి. ఏంటి ఉమ్మడిగా ఉన్నాయి? ఉప ఆయన రేఖ అధిక పీడన మేఖల ఉత్తరార్ధగోళంలో ఉంది, ఉప ఆయన రేఖల అధిక పీడన మేఖల దక్షిణార్ధగోళంలో ఉంది. ఉపధ్రువ అల్పపీడన మేఖల ఉత్తరార్ధగోళంలో ఉంది, ఉపధ్రువ అల్పపీడన మేఖల దక్షిణార్ధగోళంలో ఉంది. కాబట్టి చాలా పుస్తకాల్లో ప్రపంచాన్ని ఎన్ని పీడన మేఖలుగా విభజించారు, ఈ డయాగ్రామ్ చూస్తే 7 అని అర్థం అవుతుంది. సో ఇక్కడ సహజంగా ప్రపంచాన్ని 4 పీడన మేఖలుగా విభజన చేస్తారని మనం చెప్పొచ్చు. ఏంటి 4? 1 ఈక్వటోరియల్ లో ప్రెషర్ బెల్ట్, ఈక్వటోరియల్ లో ప్రెషర్ బెల్ట్. 2 సబ్ ట్రోపికల్ హై ప్రెషర్ బెల్ట్, హై ప్రెషర్ బెల్ట్. 3 సబ్ పోలార్ లో ప్రెషర్ బెల్ట్. 4 పోలార్ హై ప్రెషర్ బెల్ట్, పోలార్ హై ప్రెషర్ బెల్ట్. సో ప్రపంచాన్ని 4 పీడన మేఖలుగా వర్గీకరణ చేయవచ్చు. 1 భూమధ్య రేఖ అల్పపీడన మేఖల, 2 ఉప ఆయన రేఖ అధిక పీడన మేఖల,
3 ఉపధ్రువ అల్పపీడన మేఖల, 4 ధ్రువ అధిక పీడన మేఖల. మనం జాగ్రత్తగా గమనిస్తే వరుసగా ఏ రెండు ప్రాంతాల్లో అధిక పీడనం కానీ అల్పపీడనం కానీ ఏర్పడదు, ఆల్టర్నేటివ్గా ఏర్పడుతున్నాయి. ఎందుకట? అల్పపీడనం అధిక పీడనం, అల్పపీడనం అధిక పీడనం. సో ఆల్టర్నేటివ్ అనేది దీని లక్షణం. ఈ ప్రపంచ క్షితిజ సమాంతర పీడన విస్తరణ యొక్క ప్రధాన లక్షణం ఏమి? ఆల్టర్నేటివ్గా పీడనం ఏర్పడటం. ఒక చోట అధిక పీడనం ఏర్పడిందంటే ఇమీడియట్గా దాని పక్కన అధిక పీడనం ఉండదు, ఏదో కొంత దూరంలో అల్పపీడనం ఉంటుందన్నమాట. సో కాబట్టి అల్పపీడనం అధిక పీడనం, అల్పపీడనం అధిక పీడనం. కావున ప్రపంచాన్ని ప్రధానంగా 7 అని కనిపిస్తుంది, 4 పీడన మేఖలుగా విభజన చేయవచ్చు. ఈ 4 గురించి నేర్చుకున్నాం. 1 భూమధ్య రేఖ అల్పపీడన మేఖల, దీని గురించి నేర్చుకుందాం. భూమధ్య రేఖ అల్పపీడనం అనేది భూమధ్య రేఖను ఇరువైపులా 5 డిగ్రీల ఉత్తరాక్షాంశం నుంచి 5 డిగ్రీల దక్షిణాక్షాంశం వరకు ఏర్పడినటువంటి ప్రాంతం భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతం అంటాము. ఈ భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతానికి మరొక పేరు డోల్డ్రోమ్స్. డోల్డ్రోమ్స్ లేదా ప్రశాంత మండలం అంటారు. డోల్డ్రోమ్స్ లేదా ప్రశాంత మండలం. ఎందుకంటే గాలులు వ్యాకోచించి తేలికే పైకి పోతాయి. గాలులు పైకి పోవడం వల్ల భూమధ్య రేఖ ప్రాంతంలో కిందన ఎక్కువగా మేఘాలు కానీ వైరస్ డిస్టర్బెన్స్ ఉండదు. సో పొగమంచు ఏర్పడడం కానీ భూమికి సమీపంలో, భూమధ్య రేఖ ప్రాంతాల్లో భూమికి సమీపంలో వాయు డిస్టర్బెన్సెస్ ఉండవు. అందువల్ల దీన్ని డోల్డ్రోమ్స్ ప్రశాంత మండలం అంటారన్నమాట. సో తర్వాత గాలి నిరంతరం పైకి లేస్తుంది. గాలి నిరంతరం పైకి లేస్తుంది కాబట్టి దీన్ని నిశ్చల వాత ప్రాంతాలు, నిశ్చల వాత ప్రాంతాలు అన్న, డోల్డ్రోమ్స్ అన్న, భూమధ్య రేఖ ప్రశాంత మండలం అన్న ఒక్కటే. భూమధ్య రేఖ అల్పపీడన మేఖల, భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతం అన్న, నిశ్చల వాత ప్రాంతాలన్న, డోల్డ్రోమ్స్ అన్న, గాలి పైకి లేచే ప్రాంతం అన్న ఒక్కటే. ప్రపంచంలో అత్యంత మానవుడు సుఖంగా జీవించడానికి వీలు లేని ప్రాంతం. ఎందుకంటే గాలి ఉండదు. సో గాలి ఉండదు కాబట్టి విపరీతమైన ఉక్కపోతతో పాటు సాయంత్రం అయ్యేసరికి ప్రతిరోజు వర్షపాతం పడుతుంది. సో మనం చెప్పడం మర్చిపోయాం, భూమధ్య రేఖ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రత వలన గాలులు వేడెక్కి వ్యాకోచించి పైకి పోతాయి అన్నాం. సో భూమికి సమీపంలో ఉన్న గాలి వేడెక్కుతుంది, ఆ తర్వాత ఆగాలి, ఆ తర్వాత గాలి ఒక క్రమ పద్ధతిలో కింద నుంచి పైకి వేడెక్కే ప్రక్రియని సంవహన క్రియ. సో ప్రపంచంలో సంవహన క్రియ నిర్విఘ్నంగా జరిగే ప్రాంతం భూమధ్య రేఖ ప్రాంతం. సో భూమధ్య రేఖ ప్రాంతాల్లో గాలులు కింద నుంచి పైకి వేడెక్కి పైకి పోయి చల్లబడతాయి. సో సంవహన క్రియ నిర్విఘ్నంగా జరిగే ప్రాంతం భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతం, డోల్డ్రోమ్స్ లేదా ప్రశాంత మండలం అంటన్నమాట. ఓకే, దీని గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ 2 మనం ఉప ఆయన రేఖ అధిక పీడన మేఖల. సో ఉప ఆయన రేఖ అధిక పీడన మేఖల గురించి ఎలా చెప్తాం మనం? ఇది కేవలం భూభ్రమణం వల్ల ఏర్పడింది ఉప ఆయన రేఖ అధిక పీడన మేఖల. సో ఉప ఆయన రేఖ అధిక పీడన మేఖలు ఎక్కడ ఉంటుందట? ఉత్తరార్ధగోళంలో 25కి 35కి మధ్యలో, దక్షిణార్ధగోళంలో 25కి 35కి మధ్యలో. ఉత్తర దక్షిణార్ధగోళాలలో 25 డిగ్రీల అక్షాంశం నుంచి 35 డిగ్రీల అక్షాంశం మధ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని ఉప ఆయన రేఖ అధిక పీడన మేఖలు అంటాం. ఈ ఉప ఆయన రేఖ అధిక పీడన మేఖలే ఉత్తరార్ధగోళంలో అశ్వ అక్షాంశాలు అంటారు. అశ్వ అక్షాంశాలు ఎందుకట? ప్రధానంగా దక్షిణార్ధగోళంలో అంత జలభాగమే ఉంది. సో ఉత్తరార్ధగోళంలో ఈ ఉప ఆయన రేఖ అధిక పీడన మేఖల 25కి 35కి అక్షాంశాల మధ్య ఎక్కువ గాలి ఉండడం వలన ఈ ప్రాంతంలో కూడా అక్కడక్కడ సముద్రాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ మనకి అరేబియా సముద్రం మీదుగా ఈ కర్కట్రాక్ పోతుంది. అరేబియా సముద్రంలో అరేబియా ద్వీపకల్పం నుంచి భారతదేశానికి గుర్రాలు పడవల మీద తీసుకొచ్చేవారు. కరెక్ట్గా ఈ 25కి 35కి వచ్చేసరికి గాలి ఎక్కువగా ఉండడం వలన పడవలు కదిలి కావు. ఈ పడవలు కదలకపోతే ఆ బరువును తగ్గించుకోవడం కోసం ఆ పడవల్లో ఉన్నటువంటి గుర్రాలని సముద్రంలోకి పడవేసేవారు. అందువలన ఈ ఉప ఆయన రేఖ అధిక పీడన మేఖల అంటే ఉత్తరార్ధగోళంలో 25 డిగ్రీల అక్షాంశం నుంచి 35 డిగ్రీల అక్షాంశాల మధ్య ప్రాంతాన్ని అశ్వ అక్షాంశాలు అంటారు. హార్స్ లాటిట్యూడ్స్, ఎక్కువ గాలి ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఇది ఉప ఆయన రేఖ అధిక పీడన మేఖల. ఉప ఆయన రేఖ అధిక పీడన మేఖలు అనేది భూభ్రమణం వల్ల, కొరియాలిస్ ప్రభావం వల్ల ఏర్పడింది. ఓకే, నెక్స్ట్ ఉపధ్రువ అల్పపీడనం. మరి ఈ ఉపధ్రువ అల్పపీడనం ఎక్కడ? సుమారుగా 45కి 55కి మధ్యలో, ఉత్తరార్ధగోళంలో కావచ్చు దక్షిణార్ధగోళంలో కావచ్చు, సుమారుగా 45 డిగ్రీల అక్షాంశం నుంచి 55 వరకు.
ఈ ఉపద్రవ అల్పపీడన మేకలు దేని వలన ఏర్పడింది? ఇది కూడా భూభ్రమణం వల్లనే, కొరియాలిస్ ప్రభావం వల్లనే. అధిక భ్రమణ వేగం ఉన్నటువంటి భూమధ్య రేఖ వైపు గాలులు వస్తాయి. ఇక్కడ ఉన్న గాలి భూమధ్య రేఖ వైపు రావడానికి ప్రయత్నించి ఇక్కడ దిగిపోయింది, అది వేరే విషయం. కాబట్టి ఈ ప్రాంతాల్లో గాలులు ఉండవు, కాబట్టి ఉపద్రవ అల్పపీడన మేకలు ఏర్పడింది అన్నమాట. సో ఇంకా ధ్రువ అధిక పీడన మేకల, ధ్రువాల వద్ద ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ధ్రువాల వద్ద ఎక్కువ గాలి ఉంటుంది, కాబట్టి ధ్రువ అధిక పీడన మేకల. ఈ రకంగా ప్రపంచాన్ని మనం 4 పీడన మేకలుగా విభజన చేయవచ్చు. భూమధ్య రేఖ అల్పపీడన మేకల ఒకటే ఉంటుంది. ఉప ఆయన రేఖ అధిక పీడన మేకల ఉత్తరార్ధగోళంలో ఉంది, దక్షిణార్ధగోళంలో ఉంది. ఉపధ్రువ అల్పపీడన మేకల ఉత్తరార్ధగోళంలో ఉంది, దక్షిణార్ధగోళంలో ఉంది. ధ్రువ అధిక పీడన మేకల ఉత్తర ధ్రువంలో ఉంది, దక్షిణ ధ్రువంలో ఉంది. కాబట్టి మొత్తం మనం 3 రెళ్ళు 6 ప్లస్ భూమధ్య రేఖతో 7. ప్రపంచాన్ని 7 పీడన మేకలుగా వర్గీకరించారు. 4 అంటే 4 కరెక్ట్. ఎందుకంటే 1 భూమధ్య రేఖ అల్పపీడన మేకల, 2 ఉపాయన రేఖ అధిక పీడన మేకల, 3 ఉపధ్రువ అల్పపీడన మేకల, 4 ధ్రువ అధిక పీడన మేకల. సో ఈ రకంగా ప్రపంచ పీడన విస్తరణ అనేది ఆధారపడి ఉంది. ఈ ప్రపంచ పీడన విస్తరణ చాలా స్పష్టంగా ఎవరికైతే అర్థమవుతాదో ఈ పీడన విస్తరణను అనుసరించే మనం ప్రపంచ పవనాలు చెప్తామన్నమాట. సో ఈ వ్యాపార పవనాలు కానీ, పశ్చిమ పవనాలు కానీ, ధ్రువ పవనాలు కానీ, పవనాల గురించి మనకి స్పష్టమైన అవగాహన రావాలి అంటే పీడన విస్తరణ గురించి చాలా స్పష్టంగా తెలియాలన్నమాట. ఓకే, ఇంతవరకు మనం వాతావరణ పీడనం అంటే ఏంటి నేర్చుకున్నాం, వాతావరణ పీడనాన్ని ప్రభావితం చేస్తున్న అంశాలు నేర్చుకున్నాం, పారమితి గురించి నేర్చుకున్నాం, ప్రపంచ పీడన విస్తరణ గురించి నేర్చుకున్నాం. మరి ప్రపంచంలో ఒకే రకమైన వాతావరణ పీడనం గల ప్రదేశాలను కలుపుతూ గీసే ఊహరేఖల్ని ఐసోబార్స్, సమభార రేఖలు అంటారు. సో ఉష్ణోగ్రత చెప్పినప్పుడు ఐసోథెర్మ్స్, సమోష్ణ రేఖల గురించి చెప్పాం, సమవర్షపాత రేఖల గురించి చెప్పబోతున్నాం. ప్రపంచ పటముపై లేదా మానచిత్రంపై ఒకే రకమైన సమానమైన వాతావరణ పీడనం గల ప్రదేశాలను కలుపుతూ గీసే ఊహరేఖల్ని సమభార రేఖలు, ఐసోబార్స్ అంటారు. సో ఐసోబార్, సమభార రేఖలు. సో పీడన విస్తరణను దేని ద్వారా చూపిస్తారు? సమభార రేఖల ద్వారా చూపిస్తారు. సో ఇంతవరకు మనం ఈ వీడియోలో చక్కగా వాతావరణ పీడన విస్తరణ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ప్రపంచ పవనాల గురించి చక్కగా విశ్లేషణ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.